నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఒక కొత్త కీలక మలుపు అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే లావణ్య, మస్తాన్ సాయి వీళ్ళిద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్టుగా మనకి గత 3 రోజుల నుంచి విచిత్రమైన ఆరోపణలు మనకు వినబడుతున్నాయి. అదేవిధంగా నిన్న లావణ్య మస్తాన్ సాయి మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు పెట్టడం జరిగింది. మస్తాన్ సాయి దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది. ఆ హార్డ్ డిస్క్‌లో సుమారు 2000 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు మొత్తం దాంట్లో ఉన్నాయని నిన్న లావణ్య అయితే చెప్పడం జరిగింది. 2000 అమ్మాయిల మంది ఆ హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి. అమ్మాయిల నగ్న వీడియోలు మొత్తం ఆ హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి. దాంట్లో పలు హీరోయిన్‌లు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా హీరో నిఖిల్ కూడా ఉన్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. ఆరోపణలు కాకుండా పెద్ద ఎత్తున తీవ్రమైన వార్తలు కూడా నిఖిల్ ఉన్నాడని ఈ న్యూస్‌లో, ఈ హార్డ్ డిస్క్‌లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ అదేవిధంగా వేరే అమ్మాయికి సంబంధించిన న్యూడ్ వీడియోస్ కూడా ఈ హార్డ్ డిస్క్‌లో ఉన్నాయని నిన్నైతే వార్తలు రావడం జరిగింది. ఇప్పటికి కూడా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా బ్రేకింగ్ న్యూస్ లాగా మనకు వినపడుతుంది. ఈ విధంగా ఆ వార్తలు అనేది చాలా విపరీతంగా వస్తున్నాయి. మనం చూసుకుంటే నిన్నటి నుంచి లావణ్య ఫోన్ ఎత్తట్లేదు, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. అదేవిధంగా నిఖిల్ కూడా ఫోన్ ఎత్తట్లేదు. అదేవిధంగా ఒకసారి నిఖిల్ ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. నిఖిల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా హీరో నిఖిల్ గారు? ఒకసారి ఫోన్ చేద్దాం. సో నిన్నటి నుంచి ఆయనకి విపరీతమైన కాల్స్ వస్తున్నాయంట. మరి ఒకసారి మనం ట్రై చేద్దాం. హీరో నిఖిల్. సో ఇప్పుడైతే మనం హీరో నిఖిల్కి అయితే ఫోన్ చేయబోతున్నాం. రింగ్ అవుతుంది. హలో. Trying to reach is not available. At the tone, please record your message. ఓకే. చూసాం కదా, ఫోన్ అయితే లిఫ్ట్ చేశారు. బట్ మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ టైంలో అందరూ మీడియా వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఆయన అయితే మాత్రం ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో తెలియట్లేదు. ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్లో ఆయన సంబంధించిన వీడియోలు ఉన్నాయా అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున రేకెత్తుతుంది. సో చాలామంది దీని మీద కూడా డిబేట్లు పెడుతున్నారు. సో ఖచ్చితంగా హీరో నిఖిల్ గారు దీని మీద స్పందించాలి. లేకపోతే మీ మీద అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ఎందుకు అనుమానం వ్యక్తమవుతాయి అంటే, ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎంత పబ్లిక్ ఇష్యూ. మీరు ఒక హీరో, యువర్ ద ఎంటర్టైనర్. సో మీరు ఖచ్చితంగా వచ్చి దీనికి రిప్లై ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీనికి రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే దీన్ని అరికట్టాలి. ఒక ప్రముఖమైన హీరో న్యూడ్ వీడియోలు మొత్తం హార్డ్ డిస్క్లో ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటప్పుడు దీనికి ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి. సో ఖచ్చితంగా మా ఫోన్స్ మొత్తం మీరు పిక్ చేయాలి. సో పిక్ చేసి దీనికి సమాధానం ఇవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అదేవిధంగా మీ సమాధానం అనేది ప్రజలకు మేము చేరవేస్తాం. సో ఖచ్చితంగా మీరు మా అంటలో ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను, నిన్న నైట్ నుంచి. సో ఎవరు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్లు. ఒక లావణ్య గారు అట్లా ఫోన్ లిఫ్ట్ చేశారు, మళ్ళీ కట్ చేశారు అంతే. సేమ్ అందరు ఇదే బాపట. సో విపరీతమైన వీడియోలు, ఒకటి కాదు, రెండు కాదు, 2000 వీడియోలు హార్డ్ డిస్క్లో పొందుపరిచి ఉన్నాయి. దాంట్లో నిన్న నైట్ నేను కొన్ని వీడియో టెలికాస్ట్ చేశా. ఇదే మనం టీవీ సాక్షిగా, ఇదే మనం టీవీ వేదికగా. నిన్న నేను 2 వీడియోలు, లావణ్య వీడియో కొన్ని ఉన్నాయి, ఆ హార్డ్ డిస్క్లో నుంచి బయటకు వచ్చాయి. సో బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు మొత్తం ఎట్లా వచ్చిందో తెలియదు, ఇంటర్నెట్లో బాగా సర్క్యులేషన్ అవుతున్నాయి. ఆ వీడియోలు నిన్న మనం టీవీ వేదిక వేయడం జరిగింది. సో అవి కూడా జనాల్లో మంచి రీచ్ వచ్చాయి. దేనికి వచ్చాయి? ఈ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నాడో, ఈ డ్రగ్స్ మాఫియాలో ఒక నెంబర్ వన్గా లాస్ట్ టైం ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. ఆ అరెస్ట్ అయిన నేపథ్యంలోనే లావణ్య కూడా డ్రగ్స్ కేసులో ఉంది. సో అదేవిధంగా నిన్నటి నుంచి కూడా ఒక ఆడియో కాల్ అయితే బాగా వైరల్ అవుతుంది. శేఖర్ భాష గారిది, అదేవిధంగా మస్తాన్ సాయిది. వీళ్ళిద్దరు సంబంధించిన ఒక ఆడియో కాల్ కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. మస్తాన్ సాయే ఈ డ్రగ్స్ కేసులో ఉన్నాడని, దాన్ని కొట్టి ఆ హార్డ్ డిస్క్ లాక్కపోయామని ఈ విధంగా కొన్ని ఆడియో కాల్ అయితే వైరల్ అవుతున్నాయి. సో అసలు ఏది నిజం, ఏది అబద్ధం? నిన్న మస్తాన్ సాయి మన మీడియా మిత్రుడే ఆయన ముందు ఆ మొహం మీద మైకి పెట్టినప్పుడు మస్తాన్ సాయి ఏమన్నాడంటే, కావాలని నన్ను మరలా ఇప్పుడు లావణ్య టార్గెట్ చేసి ఈ కేసులో నన్ను ఇరికిచ్చింది అని పోలీస్ జీప్ ఎక్కేటప్పుడే ఆయన చెప్పడం జరిగింది ఆయన. సో మస్తాన్ సాయి తప్పుందో లేదు పక్కన పెడితే, బయటకు వచ్చిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేషన్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. ఆ వీడియోలో నేపథ్యంగా ఆ వీడియోని బేస్ చేసుకుని నేను మాట్లాడేది ఏంటంటే, ఖచ్చితంగా మస్తాన్ సాయి ఇవన్నీ చేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీ కళ్ళారా చూసా కొన్ని వీడియోలు, కళ్ళారా చూసా. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేషన్ అవుతున్నాయి. ఒకళ్ళ రెండా ముగ్గురా, కొన్ని వందల వీడియోలు, లెక్కేసుకుండా వాడు మన పని. కొన్ని వందల వీడియోలు అయితే విపరీతంగా సర్క్యులేషన్స్ అవుతున్నాయి. ఇందాకండి కొన్ని వీడియోలు చూసా. దాంట్లో మస్తాన్ సాయి వేరే అమ్మాయి రాసలీలలో న్యూడ్, పూర్తిగా న్యూడ్. సో ఇలాంటి మస్తాన్ సాయికి కఠినంగా శిక్ష పడాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన మస్తాన్ సాయి ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు గుంజేంత
బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజి సైలెంట్గా ఉందాం అనుకున్నాడు. పాపం ఎట్టకేలకు అయితే మాత్రం నిన్న పోలీసులు పట్టకెళ్ళారు. సో ఒకటి కాదు, రెండు కాదు, విపరీతమైన వీడియో దాంట్లో ఉన్నాయి హార్డ్ డిస్క్లో. సో హార్డ్ డిస్క్లోను కూడా ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిఖిల్ కూడా దీంట్లో ఉండడానికి కనుక వీడియో చేసింది. ఆయనకి కాల్ చేయడం కూడా కారణం అదే. రెస్పాండ్ కావట్లా, నిఖిల్ రెస్పాండ్ కావట్లా. ఖచ్చితంగా ఈ వీడియో చూసినా సరే నిఖిల్ గారు రెస్పాండ్ కావాలి. మీలాంటి వాళ్ళ మీదకి ఈ విధమైన ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఒక పబ్లిక్ ఫిగర్, ఖచ్చితంగా మీడియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇప్పటికైనా సరే ఈ వీడియో చూసినా సరే నిఖిల్ గారు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే పబ్లిక్లో మీ వీడియోస్ ఉన్నాయి, న్యూడ్ వీడియోస్. ఒక హీరో న్యూడ్ వీడియోస్ అంటే తెలుగు ఇండస్ట్రీకే చెడ్డ పేరు అది. సో అలాంటి మొత్తం పొందుపరిచి భద్రపరిచిన ఈ వ్యక్తి మస్తాన్ సాయి అనే వ్యక్తికి కఠిన శిక్ష పడాలి. ఒక్కళ్ళగా ఇద్దరు కాదు, ఎంతోమంది అమ్మాయిల జీవితాలు మొత్తం ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. కళ్ళు చూస్తుంటేనే మైమరిపోతున్నాయి. ఎన్ని వీడియోలు అనుకున్నాం అన్ని ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళడమే, అన్ని వీడియోలు ఉన్నాయి. సో ఖచ్చితంగా పోలీసు వారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా న్యాయస్థానం దృష్టి కూడా ఇవన్నీ తీసుకెళ్ళి ఎలాంటి వ్యక్తికి కఠినంగా శిక్ష పడే విధంగా మీరు ట్రై చేయాలి. అదే కాకుండా ఎవరైతే సెలబ్రిటీస్ మస్తాన్ సాయితో అటాచ్మెంట్ ఉండి మస్తాన్ సాయితో స్నేహపూర్వకంగా మెలిగే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ వీడియోలు, మీ ఫోటోలు, మీ న్యూడ్ వీడియోస్ కూడా ఆ హార్డ్ డిస్క్లో ఉండొచ్చు. కొంతమంది ఉన్నాయి, పేర్లు నేను బయట చెప్పదలుచుకోవట్లా. కానీ విపరీతంగా సోషల్ మీడియాలో పేరు సర్క్యులేషన్ అవుతుంది. ఆ పేరే నిఖిల్. సో ఆయన ఉన్నాడో లేడో ఆయనకే తెలియాలి. సో ఖచ్చితంగా నిఖిల్ గారు రెస్పాండ్ అవ్వాలి. ఈ వీడియోకైనా సరే రెస్పాండ్ అయ్యి ప్రజలకి ఏం జరిగిందో చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.